ఏం సార్ ఇట్లా నడుచుకుంటూ పోతుర్రు? ఫస్ట్ ఆ పీక తీసి మాట్లాడండి సార్. నేను పీటీ సార్ నని అందరికి తెలియద్దా? నీ నోరు తెలుసు కాదు కప్పలెక్క. అడ్మిషన్లు ఎన్ని కలెక్ట్ చేసిరు పెద్ద సారు నాకు ఆ పేపిండు భారం అంతా. ఏడా సార్ ఎవరి ఇంటికైనా అడ్మిషన్లు అయిపోయినాయి, వేరే స్కూల్లో జాయిన్ చేసినాం అంటుర్రు. ఏడే సార్ 10 రోజుల నుండి తిరుగుతాను, 20-30 అడ్మిషన్లు కూడా కాలేదు. ఏందో మన పరిస్థితి. ఏమమ్మా కమలమ్మా 10 రోజులకే యాస్టకి వస్తుందా? నేను నిన్న మన పెళ్లి చేసుకున్నా. ఇక చూడు మైలకు కూడా పోలే, అయినా ఇలా డ్యూటీకి వచ్చిన. మన పేరు మీద ఆడ 100 అడ్మిషన్లు ఉన్నాయి. అవి ఫుల్ చేయకపోతే మన పెద్ద సార్ మన ముగ్గురు తీసేస్తాడు. అప్పుడు అడుక్కోవాలి. నడువురి 100 నా బొందేం కాదు. ఇక్కడ 10-20 అవ్వడే ఎక్కువ అంటే ఇంకా 100 కావాలంట. ఈడేం తీసేసేది, ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్. మన చదివిన చదువు కూడా బొచ్చుకోటి స్కూల్ ఉన్నాయి. ఇక దరి టీచర్ మీరు ఎంత దాకా చదువుకురు? 7వ తరగతి చదివినా. మరి నువ్వు టీచర్? నేను 10 పాస్ అయినా. 10. ఇంకా మీ 10 చదివినానికి వేరే దగ్గర జాబ్లా? ఇగో సార్ నీకు చదువు ఆయనతో కూడా రాదు, అయినా నిన్ను పీటీ సార్ చేసినాం. ఎందుకు? మా బడిలో పీటీ సార్ కావాలి గనుక. ఈ మేడం 7వ తరగతి పాస్ అయింది, మరి నేను 10వ తరగతి పాస్ అయినా. నువ్వు 6-7 తరగతులు కూడా పాస్ కాలేవు, అయినా నిన్ను పీటీ సార్ చేసినాం. అవును మరి ప్రైవేట్ బళ్ళల్లా సార్ కావాలంటే ఉత్తినే కావచ్చు, సింపుల్. ఇదేమన్నా గవర్నమెంట్ బళ్ళు అనుకుంటారా? హలో మేడం, పీటీ సార్ కావాలంటే పీకు దోశ చదువుతో సంబంధం ఏముంది? నడువురి. Download ShareChat.